నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవం. మనకు అందించిన వారు బి సైదులు గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. తిరుమల శ్రీ వెంకటాచలపతి ఉత్సవ ప్రియుడే కాదు, ఆ బాలగోపాలాన్ని ఉద్ధరించే ఉత్సవకరుడు కూడా. శ్రీనివాసుడి నిత్యోత్సవం సకల జనులకు నేత్రోత్సవం. శ్రీ వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవం సమస్త లోకాలకు దివ్యోత్సవం. నిత్య సేవల్లో ఆ స్వామి ఆనంద నిలయాన ఆరాధనలు అందుకుంటే బ్రహ్మోత్సవాల్లో పురవీధుల్లో పూజలందుకుంటాడు. నిత్య పూజల్ని తిలకించి తరించే భాగ్యం లేని భక్తజనుల మనోరథాన్ని ఆ బ్రహ్మాండ నాయకుడు మహారథమెక్కి బ్రహ్మోత్సవ రూపంలో తీరుస్తాడు. మానవులు చేసుకునే ఏ వేడుకలైనా ఆ మహాత్ముడి వైభవం ముందు దిగదుడుపేనని ఆ బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు తేటతెల్లం చేస్తాయి. ఆ విశ్వరూపుడి విభవం ఎదుట మనమెంత స్వల్పాతి స్వల్పమో విస్పష్టం చేస్తాయి. ఆ మహోత్సవాల్లో అన్ని వాహనాలపై అంత వైభవంగా ఊరేగుతున్న మహామూర్తిని చూశాక మన అహంకారం తొలగిపోవాలి, ఆభిజాత్యం తరిగిపోవాలి. అదే ఆ బ్రహ్మోత్సవాల దర్శన పరమార్థం. శేషాద్రి నిలయుడికి ఆ సంబరాల సందర్భంగా జరిగే విశిష్ట పూజలు, ఉపచారాల ఫలితంగా ప్రకృతిలో జీవుల్లో ఆధ్యాత్మిక శక్తి ప్రేరేపితమవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంతేకాకుండా ఈ ఉత్సవాలు మానవుల్ని లౌకికపరమైన దుఃఖం నుంచి విముక్తులను చేస్తాయని, పారమార్థిక ఉన్నతిని ప్రసాదిస్తాయని అపారమైన నమ్మకం. ఈ బ్రహ్మోత్సవాన్ని మహోత్సవం, తిరునాల్, కళ్యాణోత్సవం అని పిలుచుకోవటం ఆనవాయితీ. తిరుమల కొండపై జనసంచారం లేని రోజుల్లో బ్రహ్మోత్సవాలను పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరులో నిర్వహించేవారట. తిరుమలలో ధ్వజారోహణం మాత్రం జరిపి తక్కిన వాహన సేవలన్నీ తిరుచానూరులోనే నిర్వహించేవారట. శ్రీనివాసుడి వేడుకల ప్రస్తావన వరాహ, భవిష్యోత్తర, బ్రహ్మాండ, మార్కండేయ, వామన తదితర పురాణాల్లో కనిపిస్తుంది. ప్రస్తుతం తిరుమలలో ఏటా నిర్వహించే బ్రహ్మోత్సవాలు భవిష్యోత్తర పురాణంలో వర్ణించిన పద్ధతిలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం జరుగుతున్నాయి. తొలుత సాక్షాత్తు బ్రహ్మదేవుడే తిరుమలకు వేంచేసి ఆ పురాణ పురుషుడికి ఈ ఉత్సవాలు జరిపాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీనివాసుడి ఆజ్ఞ మేరకు చతుర్ముఖ బ్రహ్మ చతుర్వేదాలకు ప్రతీకగా ఉత్సవ శ్రీనివాసమూర్తి, ఉగ్ర శ్రీనివాసమూర్తి, సర్వాధిప శ్రీనివాసమూర్తి, లేఖక శ్రీనివాసమూర్తి అనే 4 విధాలైన వెంకటేశ్వరుడి అర్చామూర్తులను ఆనంద నిలయంలో నెలకొల్పాడని చెబుతారు. క్రీస్తు శకం 1561 నుంచి శ్రీవారి వేడుకల్లో వాహన సేవల్ని చేర్చారని చరిత్ర కథనం. చూసేవారికి చూడముచ్చటగా, పుణ్యమూర్తులకు ధన్యభాగ్యముగా ఆ ధరణీ నాయకుడు సతీ సమేతంగా బ్రహ్మోత్సవాల్లో దర్శనమిస్తాడు. సంకీర్తనాచార్యుడు అన్నమయ్య స్వయంగా శ్రీనివాసుడి నిత్యోత్సవాలనే కాదు, బ్రహ్మోత్సవాలను కూడా శోభాయమానంగా జరిపాడు. ఆ పద్మావతి ప్రియుడి బ్రహ్మోత్సవ ప్రభావాన్ని దేవదేవుడెక్కనిది దివ్యరథము వంటి పలు కీర్తనల్లో ప్రస్తుతించి పరవశించాడు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.